దిగిన వాళ్ళు పక్కన రండి. పర్లేదు. కొండవీడు ప్రాంతం అంటే మా ఊరికి 10 కిలోమీటర్ల దూరం అంతే. మా కాన్స్టిట్యున్సీ, మా పుల్లారావు గారు ఎమ్మెల్యేగా ఇది 4వ సారి. ఎప్పుడు పుల్లారావు గారు చెప్తా ఉన్నారనమాట, కొండవీడిని మనం టూరిజం డెవలప్ చేయాలమ్మా, ఏదైనా అవకాశం ఉంటే షూటింగ్లు పెట్టచ్చు కదా ఇక్కడ అని చాలాసార్లు అడిగారు. సో నా బ్యానర్లో ఇది 2వ సినిమా అఫీషియల్గా. సో సరే, మన బ్యానర్లో మన ప్రాంతంలో తీయాలి, అలాగే ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనం సినిమా వాళ్ళు ఒక సినిమా షూటింగ్ చేశారంటే రాష్ట్రం మొత్తం తెలుస్తుంది, ఆ నోట ఈ నోట ముఖ్యమంత్రి గారి చెవికి కూడా వెళ్తుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో సినిమా డెవలప్ అవ్వాలి. ఈ ప్రాంతంలో టాలెంట్, కొత్త టాలెంట్ ఎన్ని చెప్పినా కూడా నాన్ లోకల్ అయిపోయేసరికి డెఫినెట్గా కొంత తగ్గిన మాట వాస్తవం. అలాగని ఆ ప్రాంతంలో ఎటువంటి ఇది లేదంటే అందరూ బ్రహ్మాండంగా చూసుకుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమ అనేది చాలా బ్రహ్మాండమైన పరిశ్రమ. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలి పరిశ్రమ అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే నాబోటోడు ఇక్కడ పల్లెటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి, నాకు రాజధాని ఉంది కాబట్టి అక్కడ బతకడానికి వెళ్ళినప్పుడు సినిమా అవకాశం వచ్చింది. అలాగే ఈ ప్రాంతంలో పిల్లలకు కూడా ఒక రాజధానిలో ఒక సినిమా ఇండస్ట్రీ ఉంటే ఖచ్చితంగా కొత్త టాలెంట్ వస్తుంది, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అనేది నా అభిప్రాయం. నేను ఆల్రెడీ ఇంతకుముందు లోకేష్ బాబు గారికి కూడా చెప్పాను ఇదే విషయాన్ని. సో తొందరలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా చిత్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుద్దని ఆశిస్తూ, అలాగే ఇది టూరిజం కోసం, నిజంగా చెప్తున్నాను, నేను టూరిజం కోసమే ఇక్కడ షూటింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సినిమా ఎక్కడైనా చేయొచ్చు, టూరిజం డెవలప్ అవ్వాలి. అలాగే పుల్లారావు గారు ఆయన కోరిక ఇది, ఈ ప్రాంతంలో ఈ కొండవీడు అనేది దేశవ్యాప్తంగా తెలియాలనేది ఆయన కోరిక. సో ఆ కోరికని నెరవేర్చడంలో నేను ఒక చిన్న పాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశాను. సినిమా ఆల్రెడీ 50% అయిపోయింది. సో ఇంకా కొండవీడులో ఇంకా 2-3 రోజులు ఉంది షూటింగ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు కానీ అందరు కూడా బ్రహ్మాండమైన సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందరికి కూడా. అలాగే రవి గారు అంటే నాకు ఫోన్లో మాట్లాడాను ఇంతకుముందు 2-3 సార్లు, డైరెక్ట్గా కలవటం ఇదే ఫస్ట్ టైం. రవి గారు చాలా మంచి మనిషి అని అందరూ చెప్తూ ఉంటారు. అద్దంకి ఏరియాలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు కానీ కలవరిస్తూ ఉంటారు రవి గారిని. సో పార్టీకి చాలా ముఖ్యమైన వ్యక్తి రవి గారు. సో వారి సహకారం ఈ ప్రాంతానికి, కొండవీడికి ఇంకా ఉంటుందని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.